ఈ ప్రపంచంలో రెండు డేంజర్ థింగ్స్ ఉన్నాయి మామ. ఒకటి పెట్రోల్ ప్రైస్ అయితే, రెండు ఇంటర్నెట్ లో ఉన్న క్రింజ్ కాంటెంట్. పెట్రోల్ ప్రైస్ ని మనం ఎలాగూ కంట్రోల్ చేయలేం, కానీ ఈ బొంగు రాజాస్ చేసే క్రింజ్ రీల్స్ ని రోస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం పార్ట్ 1 చేసాం. చూడని వాళ్ళ కోసం చిన్న రీక్యాప్ వేసుకుందాం. ఒరే ఇది డాన్స్ కాదురా, కనీసం దీన్ని ఎక్సర్సైజ్ అని కూడా అనకూడదు. మామూలుగా ఉన్నాడు, ఇది ట్రై చేస్తే మోకాలు నొప్పులు వచ్చేస్తాయి కదరా. చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. ఒరే అందగాడా, నాకు ఒక డౌట్. అది బెడ్రూమా బార్బర్ షాపా? అందులో ఉండాల్సినవి అన్ని ఇక్కడే ఉన్నాయి, ఒక కత్తెర్లు తప్ప. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? రే ఎవడ్రా నువ్వు? వయసు అయిపోయిన మగ చంద్రముఖిలా ఉన్నావు. పార్ట్ 1 ఏ పర్సన్ దగ్గర అయితే ఆగిందో, పార్ట్ 2 అదే పర్సన్ తో కంటిన్యూ అవుద్ది. మరి ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేయండి. నేను ఇంకా ఇంట్రో వేసుకుని రపరపలాడిస్తా. ఈ బొంగు రాజాస్ లో ఫస్ట్ వచ్చే పర్సన్ చంద్రారెడ్డి. ఆల్రెడీ పార్ట్ 1 లో చిన్న గ్లింప్స్ చూశారు. ఇప్పుడు ఫుల్ లెంత్ సినిమా చూద్దాం రండి. నువ్వు తలుపులేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి రీల్స్ చేస్తుంటే ఈ ఇంట్లో వాళ్ళు బయట ఎలా తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లా. ఇన్స్టాగ్రామ్ లో లిప్ సింక్ వీడియోలు చేసే వాళ్ళని చూసా, కానీ కార్న్ హబ్ లో వీడియోస్ కి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాడిని నిన్నే చూస్తున్నాను రా. బట్టల్లో చదువుకొని లేచిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మీలో ఎవరన్నా వీడి పని ఏంటంటే ఆడాళ్ళు చేయాల్సిన రీల్స్ వీడి చేస్తుంటాడు. సరే వీడికి టాలెంట్ ఉంది, ప్రూవ్ చేసుకుంటున్నాడు అనుకుందాం కొంచెం సేపు, కానీ వీడి పేజ్ నిండా చెత్త రీల్సే. అదే చెక్క రీల్స్ ఉంటాయి. దేశానికి ఉపయోగపడే ఈ చెక్క రీల్స్ చూసి కొంతమంది వీడిని ఇంటర్వ్యూ కూడా పిలిచారు. అక్కడ వీడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో 5 ఎకరాల తోట ఉందని, 10 ఎకరాల పొలం ఉందని, అంటే ఎగ్జాక్ట్ గా ఇదే నెంబర్ చెప్పలేదు, కానీ గట్టిగానే పొలం ఉన్నట్టు చెప్పుకున్నాడు. నిజానికి బయట జాబులు లేక, అటు పొలం పనులు లేక యూత్ మడ్డుగుడిసిపోతుంటే వీడికి అన్ని ఉండి కూడా మడ్డమండే పనులు చేస్తున్నాడు. లవ్వలేదు లవడలేదు బ్రో, అవసరానికి వాడుకుంటారు. కొంచెం లేట్ అయినా కరెక్ట్ రీల్ కే లిప్సింగ్ ఇచ్చావు. నిజమే, లవడా లేకపోతే లవ్ ఎందుకు ఉంటది చెప్పు? నీకు ఎంత పొలం ఉన్నా సరే నిన్ను లవ్ చేద్దామంటే ఆడ మగ ఎవరు కావాలో క్లారిటీ ఉండాలిగా. ఆ క్లారిటీ లేకపోతే మన శేఖరన్న చెప్పినట్టే అవ్వుద్ది. వేసేవాడేవాడు, వేయించుకునేవాడేవాడు. ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది బషీర్ మాస్టర్ గురించి. నిజానికి కొంతమందికి టాలెంట్ లేకే కావాలని క్రింజ్ చేస్తూ దెంగులు తింటూ ఉంటారు, కానీ ఈ మాస్టర్ ద బ్లాస్టర్ మాత్రం టాలెంట్ చూపిస్తూ దెంగులు తింటాడు. వీడి ఫోన్ గ్యాలరీలో ఎప్పుడో డాన్స్ చేసిన క్లిప్ కనిపించుంటది. దానికి నాన్ సింక్ బీజిఎం యాడ్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసి దెంగాడు. డి షో ఫైనల్ ఎపిసోడ్ లో పెర్ఫార్మ్ చేసినట్టు కింద స్వాగ్ సింబల్స్ ఒకటి. డాన్స్ రానోడు కూడా చెప్తాడు కదన్నా ఇది నాన్ సింక్ వీడియో అని. పైన ఏంటన్నా రాసావు, న్యూ స్టైల్ న్యూ కొరియోగ్రఫీ. ఇప్పుడు ఇలా కూడా రాస్తున్నారేంటి కొరియోగ్రఫీ అని? ఎవడైనా వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటారు, కానీ వీడు మాత్రం డైరెక్ట్ గా డిమాండ్ చేసేస్తాడు. నో బ్యాడ్ కమెంట్స్, ఓన్లీ సపోర్ట్. ఈ డాన్స్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది మామ. మీరు చేశారని చెప్తారా? లేదు, శేఖర్ మాస్టరే చేశాడు. అదిదా సర్ప్రైజ్. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత బయట పబ్లిక్ శేఖర్ మాస్టర్ ని ఫుల్ గా వేసుకుంటున్నారు. అప్పుడు బషీర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కంటే నేనే బాగా డాన్స్ చేస్తాను, అయినా అవేం స్టెప్పులు నేను చేసి చూపిస్తాను చూడండి అని ఇదిగో ఈ పాటకి డాన్స్ చేశాడు. ఈ డాన్స్ చూసిన తర్వాత అప్పటి వరకు శేఖర్ మాస్టర్ ని తిడుతున్న పబ్లిక్ ఆయన్ని తిట్టడం మానేయకుండా కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రాగా బషీర్ మాస్టర్ ని తిట్టడం కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనకి చెప్పింది వీడు చేయడు, వాడికి వచ్చిందే చేస్తాడు. ఇద్దరు మాట్లాడుకొని మంచిగా నేను టికెట్ బుక్ చేస్తా, అక్కడ ఎక్కండి, ఇక్కడ దిగండి, రాగానే కారు ఉంటది, హోటల్ కి రండి, మంచిగా రెడీ కాండి, మంచి మేకప్ చేపిస్తా, సాంగ్ షూట్ ఉంటది, మంచి సాంగ్ అనమాట, మళ్ళా ఎమ్మటే వెళ్ళిపోండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఇద్దరికి, బాయ్. ఒరే ఆఖరికి వాళ్ళని కూడా వదలవేంట్రా? మీరు ఇంటర్నెట్ లో చూసే 90% స్క్రాప్ బషీర్ మాస్టర్ హెడ్ ఆఫీస్ నుంచే వస్తది మావా. వాళ్ళేదో తెలుసో తెలియకో తప్పులు చేసి ఫేమస్ అయ్యారు. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే ఏదైనా పనిప్పించు, అంతేగాని వాళ్ళకి టికెట్లు బుక్ చేయించి ఇక్కడికి పిలిపించి వాళ్ళతో వచ్చిరాని డాన్సులు చేపించి వాళ్ళని ఒక ట్రోల్ మెటీరియల్ చేయకు. నీకు దండం రా బాబు.
యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫస్ట్ యూట్యూబ్ నేనే చేసింది, ఎవరు లేరు. మన సోషల్ మీడియాలో స్టార్లు అందరిలో ఫస్ట్ యూట్యూబ్ ఫస్ట్ నేనే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? వాడు ఒక యాంకరు, నువ్వు ఒక డాన్సరు, సరిపోయారా బాబు ఇద్దరికిద్దరు. సాగుతుంది మీకు అలాగా. సో కావాలంటే ఒక మూమెంట్ ఇస్తాను, కూర్చొని కూడా చేయొచ్చు కదా. మీరు కూర్చొని ఏమన్నా ఒక 2 స్టెప్ 1 2 3 4 5 6 7 8. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. వీడిని ఇంటర్వ్యూ చేయటమే ఎక్కువరా అంటే కూర్చుని డాన్స్ కూడా చేయమంటున్నాడు. ఇంకా నయం పడుకుని డాన్స్ చేయమనలేదు. మామూలుగా బుసలు కొట్టేసి ఇదే డాన్స్ అంటాడు. ఒక మంచి స్టేజ్ లో ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్ హీరోలో కొరియోగ్రఫీ చేస్తున్నారు కదా. సో మీరు ఎందుకు చేయలేదు? మీకు అవకాశం రాలేదా? అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎట్లా అంటే పక్కన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఇంత ఇచ్చి తీసుకున్నాను. అవునవును, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ డబ్బులు ఇచ్చేది గారు. అంటే నీ దృష్టిలో టాలెంట్ లేకపోయినా పర్లేదు, డబ్బులుంటే చాలు కొరియోగ్రఫీ చేసేయచ్చు అంటావు. మరి అలాంటప్పుడు అంత టాలెంట్ ఉన్నా నువ్వెందుకు డబ్బులు పెట్టలేదన్నా? పోనీ నువ్వేమైనా పూరా అంటే అది కాదు, స్క్రాప్ కి టికెట్లు బుక్ చేసి మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తావు, మనీ హంట్ వీడియోస్ పెడతావు. మీ ఇంట్లో ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా? అయితే కమెంట్ చేయండి, నేను డబ్బులు ఇస్తా అంటావు. అన్నిటికీ మించి ఇదిగో ఇలాంటి చెత్త మందికి రెంట్ లేకుండా షెల్టర్ ఇస్తావు. మరి ఇంత ఉన్నవాడు పోయిండి నువ్వు కూడా శేఖర్ మాస్టర్ లాగా డబ్బులు ఇచ్చి ఎదిగిపోవచ్చు కదన్నా. కానీ వీడు ఎదగలేడు మావా. ఎందుకంటే పూర్వం ఒక సామెత ఉంది, సాహెబ్ గారి సంపాదన అంతా అత్తరికి సరిపోయినట్టు వీడి సంపాదన అంతా నాకు డాన్స్ వచ్చిరా బాబు అని ఇంటర్వ్యూలు ఇవ్వడానికే సరిపోతుంది. సరే, ఆయన ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండండి, ఈ స్టెప్ ఎన్నిట్లో పెడతారండి? ఒకటే ఇదే స్టెప్. ఆహా, ఇవన్నీ కాదన్నా, నువ్వు వెళ్లాల్సింది డి డాన్స్ షోకో, డాన్స్ బేబీ డాన్స్ షోకో కాదు. డాన్స్ రాదు డాన్స్ షోకి వెళ్తే ప్రతి సీజన్ కప్పు నువ్వే కొడతావు తెలుసా. ఇంకా చివరిగా మనం మాట్లాడుకోబోయే చూతియాగాడు ఎవరంటే మేడిపల్లి స్టార్. ఆకాశంలో స్టార్స్ కంటే సోషల్ మీడియాలో స్టార్స్ ఎక్కువైపోయారు కదరా బాబు. ఎలాగో చార్జర్ ముక్కులో పెట్టుకున్నావు కాబట్టి ఆ టైప్ సి కేబుల్ గొద్దులో పెట్టుకో, సెట్ అయ్యిద్ది. తిన్నా కాడి నుంచి ఏం చేయాలో తెలియనట్టుంది నీ హౌలా కొత్తన్ మెంగా. బంజే అర్జెంట్ గా ఇలాంటి వీడియోలు. ఈ కవర్ బుద్ధలు అసలు కవర్ నెచ్చలేదు. ఇది ఇంకోటి మెడిపల్ అన్న, నాకు పిత్తులు రావటం లేదు, పిత్తుల సమస్య చెప్పన్నా, నీ ఫాలో నీ బిగ్ ఫ్యాన్ అంటాడు. అరో నీ కడుపులో నా ముట్ట కదరా, ఇక నా ఫాలో అంటున్నావు, బిగ్ ఫ్యాన్ అంటున్నావు, చెప్తా ఎందుకు పిత్తుల గురించి. జనరల్ గా ఎవరైనా ఆ కవర్ తో ఇంట్లో ఏదో ఒక పనికి యూజ్ చేస్తారు, కానీ వీడు మాత్రం ముఖానికి, ముడ్డికి, మొలతాడికి, ఇంకేదో కాయలకు కూడా కట్టుకుని కాంటెంట్ చేసుకుంటాడు. ఇంకెందుకురా, వాడి పడేసిన కండోమ్ ప్యాకెట్ కవర్లను కూడా తలకి తొడిగేసుకో. రోడ్డు పక్క చెత్త కుండీలో ఎక్కడైనా విస్పర్శ కనబడితే ముఖాన్ని రుద్దేసుకో. మీకు వినడానికి అసహ్యంగా ఉన్నా ఆల్రెడీ ఇది వీడు చేశాడు మావా. అంతేకాదు పక్క వాళ్ళకి టిప్స్ కూడా ఇచ్చాడు. అయిపోయింది. విస్పర్ మీద ఉన్న బొమ్మను చూసి సెట్ సాటుకు వచ్చి కొట్టుకొని ఒక చిన్న బాటిల్ తీసి పెడతా. ఆ దోస్తులు పర్సన్ కాకు, నేను మీ మెడికల్ స్టార్ ఇష్టం. మీరు ఇంకొక కామెంట్ ఏమని పెట్టింది సార్, అన్న నేను లచ్చ పెట్టి కుక్కని కొన్నా పిల్లలు చేయటం లేదన్న, నువ్వు వచ్చి దెంగన్న బిగ్ ఫ్యాన్ అంటూ. ఈ ఫ్యాన్ పైకేదో ఇలా మాట్లాడతావులే కానీ వాడెవడో కమెంట్ పెట్టాడు కదా అని నువ్వు అస్సలు టెంప్ట్ అవు కన్నా. ఎందుకంటే మానవ జాతిలో పుట్టి ఇప్పటికే నువ్వు చేసే అరాచకాలని జీర్ణించుకోలేకపోతున్నావు. అలాంటిది వాడెవడో కమెంట్ పెట్టాడు కదా అని ఇప్పుడు నువ్వు కుక్కతో సంసారం చేసి పిల్లల్ని కంటే ఆ దౌర్భాగ్యం చూసి భరించడం మా వల్ల కాదు. వీడి కంటెంట్ ఎంత వరస్ట్ గా ఉంటదంటే, జనరల్ గా ఎవరైనా క్రింజ్ చేస్తే 100 నెగిటివ్ కమెంట్లు వస్తే కనీసం 1-2 పాజిటివ్ కమెంట్స్ వస్తాయి. కానీ వీడి కమెంట్ సెక్షన్ లో మాత్రం వీడిని బ్రోతల్ రోస్ట్ చేసి దింగుతాడు. నమస్తే తెలుసు, నేను మెడికల్ స్టార్. ఇంకోటి పాగల్ అని చెప్పి అన్న, ఆకాశం మీదకి ఎగురుకుంటా గాలిని దెంగన్నాడు. నీకు సంతోషం ఎందుకన్నా తహసీల్దార్ వస్తుంది, ఇక దెంగుతున్నాడు, గిప్కి ఇక నువ్వు కిందికి వచ్చేసి నువ్వు దెంగి పెడతా. పిచ్చి పూకోల్ని చూశాను కానీ నీలాంటి హౌలే పిచ్చి పూగడ్ని ఇప్పుడే చూస్తున్నా. ఈ స్టంట్ చేసేటప్పుడు నువ్వు పొరపాటున అటువైపు పడ్డావనుకో ఖతం. లేదు ఒకవేళ ఇటువైపే పడ్డావనుకో మోకాళ్ళు మడ్డుగుడిసిపోతాయి. ఆ తర్వాత నువ్వు కృష్ణారామ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినా సరే నువ్వు చేసిన ఘనకార్యానికి ఎవడు నిన్ను పరామర్శించడానికి రాడు. పైగా కమెంట్ సెక్షన్ లో దెంగులు పెట్టడానికి వస్తారు. ఇది ఎవరి కోసం రా ఇలాంటి ఎర్రిపూకు పనులు చేస్తున్నావు? పైగా దరిద్రం ఏంటంటే ఈ రీల్ కి బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా వీడే. అది లైట్లు ఆఫ్ చేసి చీకట్లో చేస్తారా ఎర్రిపూక?
ఆ గ్లాస్ లో పోయాల్సింది పసుపు, నువ్వేంటి నోటితో పీరియడ్స్ వదులుతున్నావు? ట్రెండింగ్ టాపిక్ పట్టుకుని వైరల్ అవడానికి చాలానే ట్రై చేస్తున్నావులే, కానీ నీ టాలెంట్ అంతా ఫ్యాంటాజం మాత్రమే. కాబట్టి ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయకు. అప్డేట్ అవ్వండిరా. నమస్తే దోస్తులు, అంతా తెలిసిన నేను మెడిపేషన్ నిమిషం. మీరు ఒక తమ్ముడు ఒక టాస్క్ ఇచ్చిండు అన్న, పచ్చిమిర్చి తిను అన్న, వీడియో పెట్టు. ఓకే తమ్ముడు, ఇక్కడ కామెంట్ పెట్టు, నేను చేస్తా. ఓకేనా? ఇగో పచ్చిమిర్చి, ఓకేనా? ఇంకొక మిర్చి ఇట్లా పెట్టుకుంటుంది మీకు సంతోషం, ఎర్ర మిర్చి. ఓకేనా? పచ్చిమిర్చి ఎర్ర మిర్చి రెండు తింటాడు. నా లవడాలో టాస్కులు ఎవడు చేయమంటున్నాడరా నిన్ను? వీడే టాస్క్లు అడుక్కుంటాడు, చేయటం చేతకాక తిరిగి వాళ్ళని తిట్టేది కూడా వీడే. ఒక పని చేయరా, నేను టాస్క్ ఇస్తా, కంప్లీట్ చేస్తావా? ఊపిరి బాగా తీసుకుని ఆక్సిజన్ సిలిండర్ గొద్దులో పెట్టుకుని చచ్చిపో. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2K లైక్స్ కొట్టి హైపులు గట్టిగా గుద్దేయండి మావా. ఆల్రెడీ పార్ట్ 1 కి ఇచ్చిన టార్గెట్స్ ఫినిష్ చేసేశారు. అలాగే ఈ వీడియో కూడా అదే సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి మావా. మన దగ్గర క్రింజ్ రాని పార్ట్ 3 రెడీగా ఉంది, దింపేద్దాం. గట్టిగా హైపులు గుద్దేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పిన్డ్ కామెంట్ లో ఉంటాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. రిమైనింగ్ పోర్షన్ మన సెకండ్ ఛానల్ SKR గ్యాంగ్ లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో పిన్డ్ కామెంట్ లో ఉంటది. అందులో కూడా ఇప్పుడే అప్లోడ్ చేశాను, చెక్అౌట్ చేయండి మావా. మరి ఇంక నేను వెళ్తాను. హెల్త్ జాగ్రత్త. థ్యాంక్స్, నమస్తే. కంటే పడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడి. గుడ్ మార్నింగ్.